లోక్సభ వేదికగా, రాజ్యసభ వేదికగా ఇటు జయశంకర్ విదేశాంగ మంత్రి, మరోవైపు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇద్దరు కూడా క్లియర్ కట్‌గా ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి సంబంధించినటువంటి భారత వైఖరి తేల్చి చెప్పారు. ఎస్పెషల్లీ ఇక్కడ అక్కడున్నటువంటి మన వాళ్ళు, చిక్కుబడిన మన వాళ్ళు, అక్కడికి విమానంలో వెళ్తా వేరే దేశాలకు వెళ్తా అక్కడ చిక్కుబడ్డటువంటి వాళ్ళు, అక్కడ టూరిజంకి వెళ్ళి వెనక్కి రాలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని ఇప్పటికీ 50,000 మందికి పైగా తీసుకొచ్చాం. మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తాం. అట్లాగే రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నాయి. అలాగే విమాన సర్వీసులు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసి తీసుకొస్తాం. ఆ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం అనేది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇరాన్ ఈ కాన్‌ఫ్లిక్ట్‌లో ఎవరి వైపు ఉంటాం? ఎవ్వరి వైపు ఉండం మనం. శాంతి సాగాలి, ప్రశాంతత నెలకొనాలి, యుద్ధం ఆగాలి అన్నది భారత వైఖరి. ఇది కమ్యూనిస్టులు కోరుకున్నారని ఇరాన్‌కు అనుకూలంగా అమెరికా మీద గొడవ పట్టము, లేకపోతే గనక రైటిస్టులు కోరుకుంటున్నారు గాని అని అమెరికాతో జట్టుగట్టి ఇరాన్ మీద గొడవ పట్టము చేసే ఉద్దేశం మనకు లేదు. ఎందుకంటే మనకి సంబంధం లేని వ్యవహారం. ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టారు జయశంకర్.